అన్స్టాపబుల్గా మారండి. అన్స్టాపబుల్. ఎవరు మిమ్మల్ని ఆపకూడదు. ఏ మనిషి, ఏ విషయం, ఏ సంఘటన, ఇంకా మిమ్మల్ని మీరు కూడా. కానీ మీలో ఎంతమంది ఉంటారు అన్స్టాపబుల్గా ఉండడానికి? మీరు ఇప్పుడు చేస్తున్న దానికి, చేయగలిగిన దానికి ఎంత తేడా ఉందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారా అనేది ముఖ్యం కాదు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడ ఉన్నారా లేదా అనేది ముఖ్యం. నేను ప్రస్తుతం ఎంత చేస్తున్నాను అనేది ముఖ్యం కాదు, నేను చేయగలిగినంత చేస్తున్నానా లేదా అనేది ముఖ్యం. మీరు ఏం కావాలనుకుంటున్నారో అది అవ్వండి. బీ అన్స్టాపబుల్. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుండే స్టార్ట్ చేయండి. ఏది మీ దగ్గర ఉందో దాంతోనే స్టార్ట్ చేయండి. మీరు ఏం చేయగలరో అదే చేయండి. అండ్ స్టార్ట్ చేసినప్పుడు అన్స్టాపబుల్గా మారండి. జీనియస్ ఆర్ నాట్ బార్న్ బట్ మేడ్. జీనియస్ పుట్టరు, వాళ్ళు తయారు చేయబడతారు, లేదా వాళ్ళంతకు వాళ్ళే తయారవుతారు. అండ్ మీరు హెల్తీగా పుడితే మీరు కూడా జీనియస్గా మారవచ్చు. అండ్ హెల్తీగా లేకున్నా కూడా ప్రపంచాన్ని మార్చిన చాలా ఎగ్జాంపుల్స్ మన ముందున్నాయి. ఈ ప్రపంచంలో మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, వాళ్ళకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు చాలా క్రియేటివ్గా, టాలెంటెడ్గా ఉంటారు. అయినా కానీ వాళ్ళ జీవితంలో పెద్దగా ఏది సాధించలేకపోతారు. వాళ్ళ సామర్థ్యానికి దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు. మరోవైపు ఎటువంటి వాళ్ళు ఉంటారంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నా, తక్కువ క్రియేటివిటీ ఉన్నా, వాళ్ళ మైండ్ షార్ప్గా లేకున్నా వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారు. వాళ్ళ ఫీల్డ్లో ఛాంపియన్ అవుతారు, జీనియస్ అవుతారు. అయితే ఇలాంటి వాళ్ళ మధ్య తేడా ఏముంటుంది? తేడా ఏముంటుందంటే హార్డ్ వర్క్. క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ వ్యక్తులు హార్డ్ వర్క్గా ఉండరు, కష్టపడడం ఉండదు. తేడా ఏముంటుందంటే కన్సిస్టెన్సీ. పని చేయడం ఈజీనే, కానీ దానిని కన్సిస్టెన్సీగా ఆపకుండా చేయడం చాలా కష్టం. చాలా మంది అంటారు స్టార్ట్ చేయి అన్నీ జరిగిపోతాయని. స్టార్ట్ చేయడం కష్టం కాదు, చివరి వరకు తీసుకెళ్ళడం చాలా కష్టమని నేను చెప్తాను. ఈ వ్యక్తులకు తక్కువ క్వాలిటీస్ ఉండవచ్చు, కానీ వారి సంకల్ప శక్తి చాలా శక్తివంతమైంది. వాళ్ళ డిజైర్ చాలా బలంగా ఉంటుంది. వారి సంకల్ప శక్తి వాళ్ళని అన్స్టాపబుల్గా చేస్తుంది. వీళ్ళు ఎప్పుడు ఆగరు, ఎక్కడ దారి తప్పరు, ముందుకు సాగుతూనే ఉంటారు, కష్టపడి పని చేస్తూనే ఉంటారు. దీనిని వాళ్ళు నిరంతరం చేసినప్పుడు నాలెడ్జ్, క్రియేటివిటీ, టాలెంట్ ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఆటోమేటిక్గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ చాలా క్రియేటివిటీ, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళని వీళ్ళు కంపల్సరీ బీట్ చేస్తారు. మీ ఫీల్డ్లో జీనియస్ కావాలంటే, మీ ఫీల్డ్లో ఛాంపియన్గా ఎదగాలంటే మీరు హార్డ్ వర్క్ని ఆపలేరు, కష్టపడి పని చేయడాన్ని ఆపలేరు. ఎందుకంటే కష్టపడి పని చేయడం బలవంతం కాదు, కష్టపడి పని చేయడం తప్పనిసరి మై ఫ్రెండ్. కష్టపడి పని చేయడం తప్పనిసరి. ఇక్కడ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీరు 30 సెకండ్స్ పాటు కళ్ళు మూసుకొని అండ్ నేను ఎలా చెప్తానో అలా ఊహించుకోండి. మీరు ఇమాజిన్ చేసుకోండి మీ గోల్, మీ లక్ష్యం, ఏదైనా పర్టికులర్ ఫీల్డ్లో మీ ఫ్యూచర్ ఏర్పరచుకోవడానికి అందులో మీరు ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఆపడం లేదు. బయట బలహీనత, మీ లోపల బలహీనత ఏది మిమ్మల్ని ఆపడం లేదు. మీరు ముందుకు వెళ్తూనే ఉన్నారు. మీరు మీ వేగాన్ని ఇంకా పెంచుతున్నారు, మీ పనిని ఇంప్రూవ్ చేస్తున్నారు. మీరు దానిలో పర్ఫెక్ట్ అవుతున్నారు. మీరు మీ పనిలో ఎక్సలెన్స్ని అచీవ్ చేస్తున్నారు. కొంచెం మీ పరిస్థితులు మెరుగవుతున్నాయి, మీ కండిషన్ మారుతుంది, మీ దగ్గర సంపద, గౌరవం అన్నీ ఉన్నాయి. ఏది మీ పనిని ఆపడం లేదు. మీ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి బదులుగా మీరు మీ పనిని మరింత ఫోకస్ చేయడం, మిమ్మల్ని మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. మీ కళలో ఎప్పుడు చూడని లెవెల్కు మీరు చేరుకున్నారు. మీరు ఏ స్థాయిని ఇమాజిన్ చేస్తున్నారో ఆ స్థాయిని రియాలిటీగా మార్చుకోవడానికి సంకల్పించుకోండి. ఎందుకంటే ఆ స్థాయి, ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి టైం వచ్చింది. మీరు మీ మైండ్లో ఏదైనా కళను చూడగలిగితే దానిని మీరు రియాలిటీలో కూడా చూడగలరు. మీరు ఏం చేసినా మీ ఫీల్డ్లో టాప్లో చేరుకున్న అండ్ మొత్తం ప్రపంచంలో మీరు మీ ఫీల్డ్లో ఛాంపియన్గా మారిన పరిస్థితుల్లో మిమ్మల్ని మళ్ళీ ఊహించుకోండి. మీ బలం ప్రపంచం మొత్తం గుర్తించాలి. ఏ స్థాయికి మీరు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని ఫీల్ అవ్వండి, ఆ మూమెంట్లో జీవించండి. మిమ్మల్ని మీరు అందులో ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళలా బిహేవ్ చేయండి, వాళ్ళలా మాట్లాడండి, వాళ్ళలా జీవించండి. మీ డిజైర్, మీ సంకల్ప శక్తి పెరుగుతూనే ఉంటుంది. అది మిమ్మల్ని కష్టపడి పని చేస్తుంది. అది మిమ్మల్ని అన్స్టాపబుల్ చేస్తుంది. మీ సంకల్ప శక్తి, మీ డిజైర్ నెమ్మదిగా మీరు చేయాలనుకున్న ప్రతి పనిని సాధించడంలో మీకు హెల్ప్ చేస్తుంది. దీనితో మళ్ళీ మీరు అన్స్టాపబుల్ అవుతారు. మరి మీలో ఎంతమంది అన్స్టాపబుల్గా మారాలనుకుంటున్నారో కామెంట్లో రాయండి. ఐ విల్ బీ అన్స్టాపబుల్ అని. కానీ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు రాయండి ఐ యామ్ ది అన్స్టాపబుల్ అని. అండ్ మీరు ఖచ్చితంగా అన్స్టాపబుల్ అవుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఒక అజేయమైన యోధులు. ఈ వీడియోని లైక్ చేసి బూస్ట్ చేయండి. తర్వాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.